హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ నుంచి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ అవుతున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి, సో వీడియో చూసుకుని వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సపోర్ట్ అనేది ఈ ఛానల్కి అందించండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అనేది మనం చూడబోతున్నాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. Our will mend, chemistry, unexpected outcome, detachment, unworthy, indecisive, remaining sign, రిఫ్లెక్షన్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి కూడా హ్యాబిట్స్. ఓకే, కార్డ్స్ అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయా? ఓకే అండి, వీటిని క్లారిఫికేషన్ చేద్దాం మనం. అవర్ వెల్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్. ప్లీజ్ యూనివర్స్ గైడ్ చేయండి, ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ద సన్ అండి, అండ్ జస్టిస్ వచ్చింది. మీ నుంచి దూరమైన పర్సన్ వలన మీరు చాలా స్ట్రెస్కి గురవుతున్నారు. మీరు మీ లైఫ్లో ఒంట్లో నీరు లేకపోతే శరీరం అంతా డ్రై అయిపోతుంది కదండి. అండ్ అలాగే మీరు ప్రజెంట్ అలా ఉన్నారనమాట. మీ నుంచి ఏ పర్సన్ అయితే దూరం అయిపోయారో ఆ పర్సన్ గురించి ఆలోచించి ఆలోచించి హెడేక్స్, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, అండ్ మీరు ఎలాంటి వర్క్ చేయకున్నా సరే ఊరికనే అలసిపోతున్నారనమాట. మీరు ఎలాంటి వర్క్ చేయలేదు, మరి ఎందుకు అలసిపోతుంది నా బాడీ అని మీకు అనిపిస్తుంది. కానీ మీకు తెలియకుండానే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీ బాడీకి మీరు రెస్ట్ అనేది ఇవ్వట్లేదు. మీ నుంచి దూరమైన పర్సన్, సో తను మీకు జస్టిస్ అనేది చేయలేదు. అండ్ ఈ పర్సన్ మీకు సరిగా న్యాయం చేయలేదు, మిమ్మల్ని మోసం చేశారు, సరిగా తను మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. అండ్ మీరు మాత్రం తన మీద మేబీ చాలా లవ్ అండ్ ఎఫెక్షన్స్ అనేది పెంచుకున్నారు. సో పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టేసరికి ఆ బాధ అనేది మీరు తట్టుకోలేకపోతున్నారనమాట. నేను అనుకున్న జస్టిస్ ఈ పర్సన్ నుంచి రాలేదు. అని మీరు ఈ పర్సన్ విషయంలో ఎక్కువగా స్ట్రెస్కి గురవుతున్నారు. అండ్ మీ మైండ్కి, మీ మనసుకి మీరు మేబీ ఖాళీ టైం అనేది ఇవ్వట్లేదు అనమాట, తను కొంచెం కుదుట పడడానికి. ఓకేనా? సో అలాంటిది చూపిస్తుందండి. సో ఇక మీదట మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే ఉంది. ఓకే, మీరు ఇప్పుడు ఇక్కడ స్ట్రెస్కి గురవుతున్నారని చెప్పాను కదా. సో మీకు ఈ అవర్ వెల్ మైండ్ నుంచి మీరు బయటకు రాబోతున్నారు. మేబీ ఆ స్ట్రెస్ అండ్ ఆ టెన్షన్, ఆ భయం, బాధ, అండ్ మనసులో ఏదో లోన్లీనెస్ ఇదంతా ఉంటుంది. మీ మనసు అన్నిటికీ ఇక్కడ ఏదో సమాధానం అనేది మీకు దొరకబోతుందంట. సో మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. అండ్ మీ మనసులో మేబీ మీ హార్ట్ చక్ర అనేది బ్లాక్ అయిపోయింది అనమాట. మీరు సరిగా ఆలోచించకుండా అండ్
ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వడము అండ్ అలాగే మీ లైఫ్లో మీరు అన్నీ కోల్పోతున్నారు. మీరు ఎంత కష్టపడినప్పటికీ మీకు సక్సెస్ అనేది రావట్లేదు అనమాట. ఓకే, కానీ మీ లైఫ్లో అదేదో నెగిటివిటీ ఉండిందండి. సో మీకు తెలియకుండానే మీరు చాలా కష్టాలు అనేది అనుభవించేశారు. కానీ ఇక మీదట మీకు చాలా బాగుంటుంది అండ్ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. అది ఏ విధమైన విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది కూడా నేను చెప్తాను. కొంతమంది కోర్ట్ కేసెస్లో ఉన్నారంటే ఇక్కడ మీకే న్యాయం అనేది జరుగుతుంది అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్గ్యుమెంట్స్ అయితే మీరే గెలుస్తారు, మీదే పై చేయి ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఇంకా చూద్దాం మనం. ఓకే, ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అనేది కెమిస్ట్రీ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది ఇక మీదట మీ లైఫ్లో రాబోతుందన్నమాట. మీ వైపు ఎలాంటి తప్పు లేకున్నా మీరు చాలా కష్టాలు అయితే అనుభవించేశారు అండ్ పర్సన్తో ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయి మోసపోయారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్కి మీకు మేబీ ఫిజికల్ నీడ్స్ కోసం ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చి ఉంటారు. సో అలా చాలా విధాలుగా మీరు మోసపోయారు అండ్ కొంతమంది మనీకి సంబంధించింది కూడా మోసపోయి ఉంటారు. అండ్ అలాగే మీరు మీ జీవితంలో మీరు చాలా కష్టపడుతున్నారు కానీ జీవితంలో గ్రోత్ అనేది లేదు. మనీ ఫ్లో అనేది చాలా బాగుండబోతుంది అండ్ ఇక్కడ సక్సెస్ అనేది వచ్చింది. మేబీ సన్ కార్డ్. ఓకే, హయ్యర్ పొజిషన్లో ఉండే కార్డ్ ద సన్ కార్డ్ అండి. ఓకే, తప్పకుండా మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది మీకు అవుతుంది అండ్ మీ కెరీర్కి సంబంధించింది కూడా మీరు గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీరు ఒకప్పుడు మీరు ఆ రిలేషన్షిప్లో మేబీ మీ పర్సన్తో ఉన్న బంధంలో ఆ బంధాన్ని మీరు కాపాడుకోవడానికి మీరు చాలా కష్టపడి ఉంటారనమాట. మేబీ పర్సన్ దూరం పెట్టినా సరే మీరే బతిమలాడుకోవడం, మళ్ళీ మీరే మాట్లాడడము, మీరే తన దగ్గరికి వెళ్ళడము, ఇదంతా అనమాట. మిమ్మల్ని మీరు చాలా తక్కువ చేసుకున్నారు ఆ పర్సన్తో ఆ బంధాన్ని కాపాడుకోవడానికి, కానీ పర్సన్ అర్థం చేసుకోలేదన్నమాట. ఓకే, సో దాని వలన బంధం ఎండ్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇదంతా జరిగి మీరు ప్రజెంట్ అయితే చాలా మేబీ ఒక ఇల్యూషన్, ఒక ఏటు కాని పరిస్థితిలో, ఒక చీకటి గదిలో బంధించేస్తే ఎలా ఉంటారు అలాంటి పరిస్థితిలో మీరు ఉన్నారంటే మీకు మీ లైఫ్లో ఆ చీకటి గదిలో చిన్నగా వెలుతురు అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే, ఇక మీదట మీకు చాలా బాగుండబోతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, కార్మిక్ రిలేషన్ ఏదో ఎండ్ అయిపోతుందండి మీ లైఫ్లో. ఓకేనా, కార్మిక్ రిలేషన్లోనే చాలామంది మీరు సఫర్ అవుతున్నారు. కార్మిక్ రిలేషన్ మీ లైఫ్లో ఎండ్ అయిపోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఆ పర్సన్ ఉన్నన్ని రోజులు మీ లైఫ్లో మీరు గ్రోత్ చూడరు కొంతమంది. ఓకే, తను ఉన్నన్ని రోజులు మేబీ మీరు కోరుకుంటారు ఆ పర్సన్ మీ లైఫ్లో ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారని, కానీ ఆ పర్సన్ ఉన్నన్ని రోజులు ఆ పర్సన్ తప్ప వేరే విధంగా ఏ విధంలోనూ మీరు హ్యాపీగా ఉండరు. ఫ్యామిలీతో ఫినాన్షియల్గా ఏ విధంలోనూ హ్యాపీగా ఉండరు అనమాట. కానీ పర్సన్ మేబీ అలాంటిది ఏదో దూరం అవుతుంది, మేబీ కార్మిక్ రిలేషన్ ఏదో ఎండ్ అయిపోయి మళ్ళీ న్యూ బిగినింగ్ ఏదో జరగబోతుంది అనమాట మీ లైఫ్లో. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా అవుట్కమ్, ఏదో రిలేషన్ ఎండ్ అయిపోతుందండి. అలాగే మీరు ఒక బంధంలో మేబీ మీరు ఆ బంధాన్ని తెంచుకోలేక, ఆ పర్సన్ చేతుల నుంచి తప్పించుకోలేక మిమ్మల్ని మీరు చాలా తక్కువ చేసుకోవడము, బాధపడము అండ్ ఇక మీదట మీకు ఈ పర్సన్ లేకపోతే బతకలేనేమో అనే భయంలో మీరు ఇన్ని రోజులు మీ జీవితాన్ని గడిపేశారు. కానీ ఇక మీదట మీకు మంచి టైం ఏదో రాబోతుంది. సో ఒక భయం నుంచి బయటకు రాబోతున్నారనమాట. మీకు ఒక ఫ్రీడమ్ అనేది దొరకబోతుంది. ఉన్నా లేకున్నా మీకు ఫరక్ పడదు, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండగలరు. ఆ నమ్మకం అనేది మీకు ఏర్పడుతుంది అనమాట. నేను బతకగలను అమ్మయ్య అన్నట్టుగా ఊపిరి పీల్చుకుంటారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఇక్కడ 10 of Swords అండి. మీ చుట్టూ మీకు కాకుల్లాగా పోడ్చేవారు ఎవరో ఉన్నారు, మిమ్మల్ని సరిగా అర్థం చేసుకొని వారు అండ్ మీరు ప్రేమ పంచినప్పటికీ వారి ప్రేమ అనేది మీకు దక్కకపోవడము, మీరు వేరే వారి దగ్గర ఇంకో లవ్ అనేది మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం, మేబీ అదర్ పర్సన్ నుంచి కూడా కావచ్చు. ఓకే, ఎక్కడ కూడా మీకు సంతోషం అనేది దొరకట్లేదు. సో మీరు నమ్మిన పర్సన్, మీ జీవితంలో ఉన్న పర్సన్ అందరూ మిమ్మల్ని మోసం చేసేవారు, ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు. ఓకే, అలా చాలా సఫర్ అవుతున్నారు అనేది చూపిస్తుంది. సో అన్నిటికీ ఇక్కడ ఏం చేసుకోబోతున్నారనమాట, మీ మైండ్లో మీ మనసులో ఉన్న చెత్త అంతా బయటకు పంపించేసి సో మీ జీవితాన్ని మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 8 of Cups వచ్చింది. ఒక పర్సన్ చూడండి, తన మనసులో ఉన్న జ్ఞాపకాలు ఇక్కడ కాల్చి బూడిద చేసి వెళ్ళిపోతుంది. అంటే తన మనసులో ఉన్న చెత్త, తన మైండ్లో ఉన్న చెత్త అంతా తీసేస్తుంది అనమాట ఈ అమ్మాయి. ఓకే, తను ఎటువైపు వెళ్తుందంటే తూర్పు. మేబీ ఇక్కడ సూర్యుడు ఉదయిస్తున్నారు కదా, సో ఆ సన్ లైట్ అనేది తన మీద పడుతుంది. అంటే తన జీవితంలో ఏదైతే నెగటివిటీ ఉందో మేబీ
ఏ బంధంలో అయితే తను ఇరుక్కుందో, అండ్ ఒక పర్సన్ తనని అర్థం చేసుకుని పర్సన్ కూడా కావచ్చు, ఆప్షన్ లాగా ట్రీట్ చేసే పర్సన్ కావచ్చు, అండ్ తనని అవసరం కోసం ఉండే పర్సన్ తన జీవితంలో, అలాంటి పర్సన్ నుంచి కూడా కావచ్చు. సో తనకు అర్థమైందనమాట ఈ పర్సన్ ఇలాంటి వారు అన్నట్టుగా తనకు అర్థమైంది. కాబట్టి ఈ అమ్మాయి ఏం చేస్తుంది, అసలు ఇలాంటి వారు నా లైఫ్లో ఎందుకు, నాతో ఉండి కష్ట నష్టాల్లో నాకు తోడుగా ఉండి, సో నాకంటూ ఒక మేబీ తోడుగా నిలబడేవారు నా లైఫ్లో కావాలి అన్నట్టుగా మీరు అనుకుని ఉండొచ్చు అనమాట. ఓకే, సో అలాంటి పర్సన్ నుంచి మీరు మేబీ మూవ్ ఆన్ అయిపోతున్నారు, మళ్ళీ మీ జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, డిటాచ్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్. డిటాచ్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్. ఎవరో పర్సన్కి మీరు చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నారు, ఆ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. ఆ పర్సన్ ఎవరంటే కొంతమందికి మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, అండ్ కొంతమంది మీరు లవర్స్ కూడా కార్డ్ వచ్చింది కాబట్టి లవర్స్ అయి ఉండొచ్చు. కొంతమంది ఇది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కింద కూడా వస్తుంది. ఓకే, అంటే కొంతమంది మీరు ఏ పర్సన్తో ఉన్నారు, ఆ పర్సన్ దగ్గర మీరు అనుకున్న లవ్ అండ్ కేరింగ్ మీకు లభించట్లేదు, అండ్ ఆ పర్సన్ లైఫ్లో అదర్ పర్సన్ ఎవరు ఉన్నారు కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు, తన మనసులో ఎవరు ఉన్నారు అన్నట్టుగా మీకు చాలా విషయాలు ఏంటంటే మీకు తెలుస్తుంది అనమాట. దానివల్ల కూడా కొంతమంది సో ఇలాంటి వారు మీకు ఎందుకు అన్నట్టుగా ఆ బంధాన్ని ఎండ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. ఈ పర్సన్ విషయంలోనే చాలామంది సఫర్ అవుతున్నారండి. మేబీ కొంతమంది హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతుంది పర్సన్ గురించి ఆలోచించి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని, మ్యారేజ్ అయిన వారైతే మీతో మీ కిడ్తో హ్యాపీగా ఉండాల్సింది పోయి పర్సన్ వేరే రిలేషన్షిప్లో వెళ్ళిపోయి తన జలసాలంటూ తను చేసుకుంటూ ఉండడము, సీక్రెట్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేయడము, మిమ్మల్ని మోసం చేస్తూ ఉండడం, ఇదంతా ఉందన్నమాట. ఓకే, సో కాబట్టి మీరు చాలామంది సఫర్ అవుతున్నారు అనేది చూపిస్తుందండి. ఓకే, సరిగా నిద్రపోలేకపోతున్నారు అండ్ మేబీ 1 గంటకో 2 గంటలకో 3 గంటలకో 4 గంటలకు తెల్లవారుజామున కొంతమంది నిద్రపోవడము అలా జరుగుతుందన్నమాట. దానివలన సరిగా నిద్రలేక, సరిగా ఆలోచించలేక, ఆలోచించే శక్తి అనేది కోల్పోతారనమాట. సరిగా నిద్ర ఉండాలి, సరిగా తిండి ఉండాలి. ఓకే, అప్పుడు మనం మంచిగా ఆలోచిస్తామన్నమాట. ఓకే, సో కాబట్టి ఇలా ప్రతిరోజు ఒక టెన్షన్గా జీవితాన్ని గడపడం మీ వల్ల కావట్లేదు అన్నట్టుగా చూపిస్తుంది. సో ఏదో ఒకటి ఆలోచించాలి, లైఫ్కి సంబంధించి ఏదైనా నిర్ణయం అయితే తీసుకోవాలి అన్నట్టుగా కొంతమంది అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది. ఓకే, అన్వర్తి కార్డ్కి క్లారిఫికేషన్. అన్వర్తి కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మీతో నిజాయితీగా, లాయల్గా, జెన్యున్గా లేరు. ఓకే, అన్నిటికీ ఒకే ఆన్సర్ వస్తుంది, బట్ నేను అలా చెప్పాను. ఈ పర్సన్ థర్డ్ పార్టీని చూసేసుకున్నారు అండ్ మీతో తను నిజాయితీగా లేరు. సో తను మీతో మీ వెనకాల సీక్రెట్స్ అనేది పర్సన్ మెయింటైన్ చేయడము అండ్ మిమ్మల్ని తను చాలా బీట్రైల్ చేశారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, మిమ్మల్ని చాలా హార్డ్ బ్రేక్ చేశారు ఈ పర్సన్. వేరే పర్సన్కి తను చాలా క్లోజ్గా అండ్ మేబీ అదర్ పర్సన్తో ఈ పర్సన్ ఫిజికల్ నీడ్స్ కోసం కూడా వెళ్ళి ఉంటారు. వారిద్దరి మధ్యలో ఇంకా అదర్ కనెక్షన్ కూడా ఉండొచ్చు అనమాట. ఫిజికల్ నీడ్స్ కోసం ఈ పర్సన్ వేరే పర్సన్ చూసేసుకొని మిమ్మల్ని చాలా బాధ పెట్టారు, మిమ్మల్ని చాలా నమ్మక ద్రోహం చేశారు, ఇక్కడ హార్ట్ బ్రేక్ చేశారు అండ్ మీ వెనుకల తను గోతులు తవ్వారు. ఆ విషయం మీకు తెలిసేసరికి సో మీకు చాలా హార్ట్ బ్రేక్ అయింది, చాలా నమ్మక ద్రోహం చేశారని మీ గుండె అనేది 3 ముక్కలు అయిపోయింది అనమాట. ఈ పర్సన్ ఇంత నమ్మక ద్రోహం చేస్తారు అని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే, చాలా నమ్మక ద్రోహం ఏదో జరిగింది అని ఈరోజు చాలా పెయిన్ఫుల్గా ఉన్నాయి కార్డ్స్. ఓకే, మేబీ పర్సన్కి సంబంధించి ఏదైనా నిజం లాంటిది ఏదో రివీల్ అవ్వబోతుంది అండ్ కాబట్టి ఇలాంటి వారిని నమ్మకూడదు అన్నట్టుగా మీరు అనుకుంటారు అండ్ తను పెట్టిన బాధ అయితే మీ మనసులో నుంచి ఎప్పటికీ పోదన్నమాట. అలాంటిది చూపిస్తుంది అండ్ ఆ పర్సన్ కూడా మేబీ నీకంటే బెటర్ పర్సన్ నా లైఫ్లోకి ఎప్పుడు రారు అనే నిజం ఈ పర్సన్ ఫ్యూచర్లో తప్పకుండా తెలుసుకుంటారు, మీ వాల్యూ కూడా తను తెలుసుకుంటారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, మిమ్మల్ని దూరం చేసుకునే దానికి పర్సన్ సో కుమిలి ఏడుస్తారనమాట నియర్ ఫ్యూచర్లో. ఓకే, అదే కార్డు చూపిస్తుంది. కాబట్టి మీ వాల్యూ మీ పర్సన్కి తెలియాలి అంటే మీరు లైక్ చేసి క్లెయిమ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఓం గణపతే నమః అని కామెంట్లో కూడా తెలియజేయచ్చు.
మీ లైఫ్లో ఉన్న ఆటంకాలన్నీ మన బుజ్జి వినాయకుడే అన్నీ తొలగించేస్తాడండి. ఓకే, ఇండెసిసివ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇండెసిసివ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ద చారియట్. ఇక్కడ మీరేదో నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి పర్సన్కి సంబంధించి. ఎవరినో కలుసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, మీ లైఫ్కి సంబంధించి ఏదో క్లారిటీ కోసం ఎవరినో కలుసుకోబోతున్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. మేబీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడము అండ్ ఈ పర్సన్కి సంబంధించిన తన మెంటాలిటీ ఎలాంటిది అన్నట్టుగా తనకు సంబంధించి ఏదో తెలిసి రాబోతుంది అనమాట మీ పర్సన్కి సంబంధించి. కాబట్టి మీరు ఏదో నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు ఇక మీదట అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, రిమైనింగ్ సైన్ కార్డ్కి క్లారిఫికేషన్. రిమైనింగ్ సైన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్కి సంబంధించిన మేబీ తనతో ఉన్న పాస్ట్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో పదే పదే మీరు తలుచుకుంటున్నారు అండ్ తనని చాలా మిస్ అవుతున్నారనమాట. ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్నప్పుడు తన జోక్స్ ఉంటాయి కదా, తన జోక్స్ కానివ్వండి, తను రొమాంటిక్గా మీతో స్పెండ్ చేసిన టైం కావచ్చు, బయటకు వెళ్ళిన ఏదైనా మెమొరీస్ లాంటిది ఉంటాయి కదా మీ పర్సన్తో మీకు. ఓకే, స్వీట్ మెమొరీస్ లాంటిది. ఓకే, అదంతా ఈ పర్సన్ ఏంటంటే మీరేంటంటే పదే పదే గుర్తుకు తెచ్చుకుంటున్నారు, మర్చిపోలేకపోతున్నారు అనమాట. అండ్ పదే పదే పర్సన్ గుర్తుకు వస్తున్నారు అండ్ తనని చాలా మిస్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ జ్ఞాపకాలు మీకు గుర్తుకు వచ్చినప్పుడల్లా మీరు ఎవరితో సరిగా కలవలేకపోతున్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఒకవేళ ఈ పర్సన్తో మేబీ తన జ్ఞాపకాలు మర్చిపోదాము అనుకున్నా మర్చిపోలేకపోతున్నారు. పదే పదే అవి గుర్తుకొస్తుంది అనమాట. అలాంటిది ఏదో చూపిస్తుందండి. కానీ మీరు ఇలా ఉండకూడదు, ఇది కరెక్ట్ అయితే కాదు. మిమ్మల్ని లెక్క చేయని పర్సన్, మిమ్మల్ని కూరలో కరివేపాకు తీసినట్టుగా తీసి పడేసిన పర్సన్, మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్న పర్సన్ అండ్ మీరు తన లైఫ్లో ఇంపార్టెంట్ కాదు అని పర్సన్ ఏ పర్సన్ అయితే అనుకున్నారు అలాంటి పర్సన్ గురించి మీరు వెయిట్ చేయకూడదు. మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా ట్రీట్ చేసిన పర్సన్ గురించి కూడా మీరు వెయిట్ చేయకూడదు అనమాట. ఓకేనా? సో మీ గురించి ఆలోచించే పర్సన్, మీరు హ్యాపీగా ఉంటే తను కూడా హ్యాపీగా ఉండాలి, లేదా ఇద్దరం బాగుండాలి మేము అని అనుకునే పర్సన్ గురించి మీరు ఏడ్చినా లేదా తన గురించి వెయిట్ చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ మిమ్మల్ని ఎక్కడ కూడా లెక్క చేయని పర్సన్, థర్డ్ పార్టీ కోసం ఈ పర్సన్ మేబీ వారి గురించి ఆలోచించే పర్సన్ అండ్ ఫిజికల్ నీడ్స్ కోసం ఈ పర్సన్ మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని ఒంటరి వారిని చేసేసిన పర్సన్, ఇలాంటి వారి గురించి మీరు మీ లైఫ్లో ఒంటరిగా మిగిలిపోకూడదు అనమాట. సో మీ లైఫ్లో మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేయండి అని చెప్తున్నారు యూనివర్స్. ఓకే, ఎవరో గురించి ఆలోచించి ఎందుకు ఒంటరిగా మిగిలిపోతావు, నీ లైఫ్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయి. పర్సన్ అయితే మిమ్మల్ని తక్కువ చేసి చూసారో వారి కళ్ళు తెరుచుకునే విధంగా నువ్వు బతికి చూపించు అన్నట్టుగా యూనివర్స్ చెప్తున్నారనమాట. ఓకేనా? సో మీ ఇష్టం అండి. ఇంకా నేనైతే ఇంత మంచిగా చెప్తున్నాను కాబట్టి మీరు ఒక పర్సన్ దగ్గర మీరు ఆగిపోకూడదు, మీ జీవితం ఆగిపోకూడదు. మిమ్మల్ని నమ్ముకొని చాలామంది ఉంటారు ఇక్కడ, మేబీ ఫ్యామిలీ ఉంటారు అండ్ కొంతమంది చాలామంది ఉంటారు మనల్ని నమ్ముకొని. కాబట్టి ఎవరి గురించి మీ జీవితాన్ని మీరు అక్కడే ఎండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ మీ లైఫ్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయండి అని చెప్తున్నారనమాట యూనివర్స్. ఓకే, పర్సన్ మీ లైఫ్లో రాకుండా మీరు పర్సన్ రాకముందు మీ లైఫ్లో మీరు ఎలా ఉన్నారంటే హ్యాపీగా ఉన్నారు, తిన్నారు అండ్ పడుకున్నారు అండ్ మేబీ మీ వర్క్ ఏంటో మీరు చూసుకున్నారు, ఇదంతా చేశారు కదా. కానీ ఇప్పుడు ఎందుకు పదే పదే పర్సన్ గురించి తప్ప దేని గురించి పట్టించుకోవట్లేదు. సో మళ్ళీ నీ లైఫ్ని నువ్వు కొత్తగా స్టార్ట్ చేయి అన్నట్టుగా యూనివర్స్ చెప్తున్నారు అనమాట మీకు. ఓకే, రిఫ్లెక్షన్ కార్డ్కి క్లారిఫికేషన్. రిఫ్లెక్షన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే, చాలామంది మీరు ధైర్యాన్ని కోల్పోతున్నారు, మీరు ఎలా బతకాలి అనే ఆలోచించకుండా మీరు ధైర్యాన్ని కోల్పోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఈ పర్సన్ గురించి ఆలోచించి మీ వర్క్ మీద కూడా మీరు ఫోకస్ చేయలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. కొంతమంది పర్సన్కి ఫినాన్షియల్గా హెల్ప్ కూడా చేసి ఉంటారు, కానీ పర్సన్ మీకు ఆ మనీ కూడా ఇవ్వకుండా దూరంగా వెళ్ళిపోవడము అలాంటిది కూడా జరిగి ఉంటుందన్నమాట. ఓకే, ఏదో చూపిస్తుందండి. పర్సనల్గా రీడింగ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది. సో మీరు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొద్దు, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? ఓకే అండి, ఇప్పుడు ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి అనేది చూసేద్దాం. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి.
ఈరోజు మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీది మీ పర్సన్ది, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు? చాలామందికి ఈరోజు మేబీ రీయూనియన్ జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, అలాగే మీకు ఏదైనా విషయంలో హార్ట్ బ్రేక్ అయ్యేది చూపిస్తుంది కాబట్టి కేర్ఫుల్ అండి. ఓకే, మీ పర్సన్ తను ఇక్కడ కొంచెం బిజీగా ఉండేది చూపిస్తుంది ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్. మేబీ ఏదైనా టీం వర్క్ అలాంటిది ఏదో ఉంది. పర్సన్ బిజీగా ఉండడం చూపిస్తుంది. అయినా సరే తన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే ఏంజెల్ ఆఫ్ ద లవ్ అనమాట. మీకు సంబంధించిన జ్ఞాపకాలు ఈ పర్సన్ తన హార్ట్లో, తన మనసులో, తన మైండ్లో కదులుతూనే ఉంటుంది. అండ్ ఈ పర్సన్ ఈరోజు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేయొచ్చు. ఓకే, ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు చాలా బాగుంది, కానీ ఏదో విషయంగా హార్ట్ బ్రేక్ అవుతుందండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరూ బాయ్ అండి, టేక్ కేర్.